ముందుగా అందరూ కూడా పూజకు అవసరమైనటువంటి సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకొని నుదుటన బొట్టు పెట్టుకోండి. మంత్రార్థా సఫలా సంతు పూర్ణా సంతు మనోరథా శత్రూణాం బుద్ధినాశోస్తు మిత్రాణం ఉదజో భవేత్ దలాటే తిలకం ధత్వా. అందరూ కూడా అక్షతలు తీసుకొని గంట ఉంటే గంట మీద అక్షంతలు వేసి కుడి చేతిలో గంట తీసుకొని గంటానాదం చేయండి. ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం లాంఛనమాత్రేణ ఘంటానాదం కృత్వా. మళ్ళీ అక్షతలు తీసుకొని మీ చుట్టూ అక్షంతలు వేసుకోండి 8 దిక్కులకు. అపసర్పంతు జయ భూతా భవి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తేరశ్యంతు శివాగ్నిరా అపక్రామంతు భూతాద్యా సర్వే తే భూమిభారగా సర్వేషాపవిరోధేన పూజాకర్మ సమారభే. మీ 2 చేతులతో మీరు కూర్చున్నటువంటి ఆసనాన్ని తగలండి. పృథ్వీ త్వయా ధృత లోకాదేవి త్వం విష్ణునాధృత త్వం చ ధారయమాం దేవి పవిత్రం కురుచాసనం. కమలాసనాయ నమః విమలాసనాయ నమః కూర్మాసనాయ నమః మధ్యే పరమసుఖాసనాయ నమః. పూజోపకరణాన్ని పూజా ద్రవ్యాన్ని సంపాద్య. మళ్ళీ 2 అక్షతలు చేతిలో తీసుకొని గం గణపతయే నమః అనుకుంటూ గణపతుల వారిని మనస్సులో ప్రార్థన చేయండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాచభిర్వాచరీవతి ధీనామవిత్రియవత్. ఐం మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సా నో మంద్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మారుపసష్టుతైతు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంఘ్రయుగం స్మరామి. సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీమహాగణాధిపతయే నమః. పలకండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పసుపుతో చేసినటువంటి గణపతుల వారి మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. మహాగణపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ముందుగా దీపారాధన చేయండి. ఓం ఉద్దేభ్యస్వజాతవేదోపఘ్ననిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపారాధన ముహూర్త సుముహూర్తో అస్తు. వెలిగించినటువంటి దీపాలకు కాస్త పసుపు కుంకుమ పెట్టి గంధము పెట్టి అక్షంతలు వేసి 2 పుష్పాలు వేయండి. చేతులు జోడించి పలకండి. భోదీప త్వం బ్రహ్మరూప అంధకార నివారక ఇమాం మయా కృతాం పూజాం గృహ్ణన్ తేజః ప్రవర్ధయ. దీపదేవతాభ్యో నమః. సర్వోపచార పూజార్థం గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. ఆచమనం చేయండి. చేతిలో నీళ్లు వేసుకొని ఒకసారి వదిలేసి 3 సార్లు తాగి 4వ సారి కూడా వదిలేసేయండి. హస్తం ప్రక్షాళ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రేర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం శివః పరికల్పితః. యో దేవः సవితా అస్మాకం ధియో ధర్మాదిగోచరాः ప్రేరయేత్తస్యేద్వర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఓం ఓం ఓం. చేసేయండి. చేతిలో నీళ్లు వేసుకొని 2 చేతులు కాస్త శుభ్రపరచుకోండి. అక్షతలు చేతిలో వేసుకొని ఎడమ చేతిలో అక్షంతలు వేసుకొని కుడి చేయి మూసి కుడివైపు మోకాళ్ళ మీద పెట్టుకోండి. అందరూ కూడా పలకండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ
వరసిద్ధి వినాయక స్వామినః ప్రేరణయ ప్రీత్యర్థం శుభాయాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణः ద్వితీయవరార్ధే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य पश्चिमप्रदेशे कृष्णाकावेर्योर्मध्ये देशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే. మనం ఏ సంవత్సరంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామో పంచాంగం దగ్గరగా పెట్టుకొని, లేదా ఈ పంచాంగాన్ని సూచించేటటువంటి యాప్లు కానీ మొబైల్ యాప్స్ కానీ ఏదైనా ఉంటే అవి దగ్గరగా పెట్టుకొని ఆ యొక్క సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వార, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అందులో ఇచ్చింటారు. అన్నీ కూడా తప్పకుండా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలోది మనం చెప్తూ ఉన్నాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే అద్య చతుర్థ్యాం వాసరః వాసరస్థౌ స్థిరవాసరాన్వితాయాం చిత్తా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం స్యాం శుభతిథౌ శ్రీమాన్ ధాతా గోత్రోద్భవస్య నామధేయస్య. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకొని, తరువాత మీ ఇంటి పేరు చెప్పుకొని, ఆ తరువాత మీ ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి పేరు, తారతమ్యానుసారంగా ఇంట్లో వాళ్ళందరి కూడా పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్నాక అందరూ సంకల్పం పలకండి. మమ అస్మాకం సహ కుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల ప్రసాద సిద్ధిద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః సంపూర్ణ అనుగ్రహేణ సకల కార్యాణి నిర్విఘ్నత సిద్ధిద్వారా సకల కార్యాణి రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్త్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే వర్షే వర్షే ప్రయుక్త కల్పోక్త విధానేన యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగ మహాగణపతి పూజనం పూజార్థం కలశ ఆరాధనంచ కరిష్యే. అక్షంతలు గుడి చేతిలో వేసుకొని, కలశంలో నీళ్లు చేతిలో వేసుకొని ప్లేట్లో వదిలేసేయాలి. తరువాత కలశానికి కాస్త గంధంతో అలంకారం చేసి బొట్టు పెట్టి కలశం లోపల పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసి 2 పుష్పాలు వేసి 2 తమలపాకులు కూడా అందులో ఉంచి కలశం మీద కుడి చేపెట్టాలి. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోదసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథయజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆజాन्तు దేవపూజార్థం దురితక్షయకారకాः గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజలేऽస్మిన్ సన్నిధిం కురు. ఓం ఆ కలశే సుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే
आपो वा इदकं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपोर्नमापो अमृतवापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागस्यापोर्ज्योतिगस्यापो यजोगस्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः स्वरापवोम् ఇత్యభిమంత్రియ చేసేయండి. కలశంలో తమలపాకులు తీసుకొని ఆ యొక్క తెచ్చినటువంటి పూజా వస్తువుల మీద, గణపతుల వారి మీద, మీ మీద, అందరి మీద నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్షాయ నమః. సర్వాణి స్థలాని శుచనీ భవంతు. తతో గణపతిం ధ్యాయేత్. 2 అక్షతల చేతిలో తీసుకొని ముందుగా పసుపుతో చేసినటువంటి గణపతుల వారి ఆరాధన చేయాలి. కావున గం గణపతయే నమః అనుకుంటూ గణపతుల వారిని మనసారా ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. అస్మిన్ బింబే సుముఖం భూః గణపతిమావాహయామి, భువః గణపతిమావాహయామి, సువః గణపతిమావాహయామి, భూర్భువస్సువః. అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిమావాహయామి, స్థాపయామి, పూజయామి. మీ చేత్తో గణపతుల వారిని, పసుపు గణపతుల వారిని తాకి నమస్కారం చేయండి. అసునీతే పునరస్మాత్ చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జియోక్పశ్యేమ సూర్యముచ్చరం తమిడపతే ప్రళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణాన్యవేథాస్థానోపహ్వైతే ఘన ప్రాణయ ప్రాణఘనజీవయ స్థితః. ఘనస్య సర్వేంద్రియాణి వాంగ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణవాక్పాణిపాదపాజోపస్థాత్మనే ఇహైవాగత్యా సుఖం చిరం తిష్టంతు స్వాహ. అస్మై ప్రాణా ప్రతిష్టంతు, అస్మై ప్రాణాక్షరంతు చ, అస్మై దేవత్వమచ్చారే వామహేతి జగత్సర. సజీవం ధ్యాత్వా స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ. మమ అనుకోండి. యజమానస్యాభిముఖో భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద ప్రసీద. 2 అక్షతల చేతిలో తీసుకొని గణపతుల వారిని ధ్యానం చేయండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలోక జగరణకః, లంబోదర్శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమ్రకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హిరంభస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతరే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితోజస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. 2 అక్షతలు పసుపు గణపతుల వారి మీద వేయండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మరలా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనార్థమక్షతాన్ని సమర్పయామి. ఉద్దరేణిలో కలశం నీళ్లు తీసుకొని పసుపు గణపతుల వారికి చూపించి ప్లేట్లో నీళ్లు వదిలేసేయండి 3 సార్లు. మహాగణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం. కలశంలో తమలపాకు తీసుకొని పసుపు గణపతుల వారి మీద నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణారి చక్షసే యోగశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః. తస్మా అరంగమామవోరస్య క్షజారజిన్వథ ఆపోచరయథాచనః. మహాగణపతయే నమః. స్నానం సమర్పయామి. గణపతుల వారి మీద 2 అక్షతలు వేయండి. అభివస్త్రా సుభసరాంజలిషాభిధేనో సుఘా పూజమానః. అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. మహాగణపతయే నమః. అక్షతలు వేయండి. వస్త్రార్థమక్షతాన్ని సమర్పయామి. మరలా అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నిం మృతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః. మహాగణపతయే నమః. అక్షతలు వేయండి. యజ్ఞోపవీతార్థమక్షతాన్ని సమర్పయామి. స్వామివారి మీద గంధం వేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వరేశ్వజం. మహాగణపతయే నమః. గంధాందారజామి. 2 అక్షతల చేతిలో తీసుకోండి. ఆజనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గ్రహాజిమే అలంకరణార్థమక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి. అహిరివ భోగే పర్యేతి బాహుం జాయాహేతిం పరిబాధమానః. అస్తఘ్నో విశ్వాయునాని విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిబాధ విశ్వతః. స్వామివారి మీద పసుపు కుంకుమ అక్షతలు వేయండి. హరిద్రా కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పావతే ప్రసూపతే పరణీరఫలావుత అశ్వాదివసచిత్పరైర్విరుధః పారయిష్టవః. మహాగణపతయే నమః. పుష్పమాలాంధారజామి. చిన్న పూలమాల కానీ లేదా ఒక చామంతి పువ్వు కానీ ఏదైనా ఒక పుష్పం స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేయండి. పసుపు గణపతుల వారి దగ్గర
16 చిన్న పుష్పాలు తీసుకొని ఆ పుష్పాలు గణపతుల వారి మీద వేయండి. ఓం పసుపు గణపతుల వారి మీద వేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. 2 అగరబత్తులు వెలిగించండి. ఘంటానాదం చేసుకుంటూ స్వామివారికి పసుపు గణపతుల వారికి అగరవత్తులు తిప్పండి. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధై స్వసంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణపతయే నమః. ధూపమాగ్రాపజామి. మళ్ళా 2 అక్షతలు తీసుకోండి. అగరవత్తులు పక్కన పెట్టేసి దీపాల మీద అక్షతలు వేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం నిహినాయోచితం మజా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే మహాగణపతయే నమః. ఏకార్తక్య దీపం దర్శయామి. ధూపదీపానంతరం కలశంలో నీళ్లు ఒకసారి గణపతుల వారికి చూపించి ప్లేట్లో వదిలేసేయండి. మహాగణపతయే నమః. ధూపదీపానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కలశంలో తమలపాకులు తీసుకొని పసుపు గణపతుల వారికి ప్రత్యేకంగా ఉంచినటువంటి తాంబూలం మీద నీళ్లు ప్రోక్షణం చేసి పరిశేచన చేయండి. ప్రోక్ష్యాపః పరిశిచ్య పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష గోవింద వాసుదేవ జగత్పతే తజార్పితపితం ద్రవ్యం పవిత్రం గురు సర్వదా. చేతిలో 2 అక్షతలు తీసుకొని గణపతుల వారికి 5 సార్లు నైవేద్యం చూయించండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మహాగణపతయే నమః. సంభవిత ఫలతాంబూల నైవేద్యం నివేదయామి. ఉద్దరిణిలో కలశం నీళ్లు తీసుకొని పసుపు గణపతుల వారికి చూయించి ప్లేట్లో వదిలేసేయండి 5 సార్లు. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి, పునరాచమనం సమర్పయామి. భూగీపరైశ్చ కర్పూరైః నాగవల్లీతరైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణపతయే నమః. భూగీఫలయుత తాంబూలం సమర్పయామి. స్వామివారికి నివేదన చేసినటువంటి తాంబూలం మీద చేపెట్టి నమస్కారం చేయండి. అవకాశం ఉంటే ₹1 దక్షిణ ఆ యొక్క తాంబూలంలో వేయండి. మహాగణపతయే నమః. భూగీఫలయుత తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యప్రదమతః శాంతిం ప్రయచ్చమే. సువర్ణ పుష్పదక్షిణాన్ని సమర్పయామి. అథ నీరాజనం. స్వామివారికి హారతి ఇవ్వండి. ఘంటానాదం చేసుకుంటూ హారతి ఇవ్వాలి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతపుత్రక ఉత పురన్న దృష్మర్చత అర్చత ప్రార్చత. మహాగణపతయే నమః. దివ్యమంగళకర్పూరసుందర నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం కలశంలో నీళ్లు తీసుకొని హారతి చుట్టూ తిప్పి కింద ప్లేట్లో వదిలేసి స్వామివారికి హారతి చూయించి హారతి పలక కింద పెట్టి మీరు కూడా 2 చేతులతో హారతి కళ్ళకద్దుకోండి. మహాగణపతయే నమః. నీరాజనానంతరం కరశుద్ధ్యర్థం ముఖే ఆచమనం సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. 2 అక్షతలు పుష్పాలు తీసుకోండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణపతయే నమః. మంత్రపుష్పాన్ని సమర్పయామి. పసుపు గణపతుల వారి మీద అక్షతలు పుష్పాలు వేయండి. పునః పూజాంచ కరిష్యే. 5 సార్లు అక్షతలు పుష్పాలు వేయండి స్వామివారి మీద, పసుపు గణపతుల వారి మీద. ఛత్రం ధారయామి. చామరాభ్యాం వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికామారోహయామి. సమస్తరాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాన్ సమర్పయామి. అక్షేతలో అక్షతలు తీసుకొని కలశంలో నీళ్లు చేతిలో వేసుకొని ప్లేట్లో వదిలేసేయండి. ఎస్ఎస్ ప్రత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేదపక్షతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా అనుకోండి. దేవా పరిపూర్ణం తదస్తుతే. అనేన మయా అనుకోండి. ఆచరిత ధ్యాన వాహనాది షోడశోపచార పూజా విధానేన భగవాన్ సర్వాత్మకః మహాగణపతి స్వామినః సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో భ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణాతు. పసుపు గణపతుల వారికి అర్చించినటువంటి 2 అక్షంతలు తీసుకొని కళ్ళకద్దుకొని తల మీద వేసుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హృతమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. చేతులు జోడించండి, పలకండి.
భో గణపతే భవత్ అనుజ్ఞయా వరసిద్ధి వినాయక స్వామినః పూజాఖ్యం కర్మ కరిష్యే. మీ చేతులు కలశం మీద పెట్టండి. అద్య పూర్వోచ్ఛ్రతే ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ చెప్పండి. కరిష్యమాణ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినః వ్రతాఖ్యే కర్మణి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాఖ్యం కర్మ కరిష్యే. చేయి తీసేయండి. ముందుగా అక్షతలు 2 పుష్పాలు చేతిలో తీసుకొని వరసిద్ధి వినాయక స్వామి వారిని మనస్సులో ధ్యానం చేయండి. గణపతుల వారిని ధ్యానం చేయండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. అత్రాగచ్చ జగద్వంద్వాసురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాధనం. అస్మిన్ బింబే సుముఖం భూః గణపతిమావాహయామి. పెద్దగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి గణపతుల వారి ప్రతిమ మీద 3 సార్లు అక్షతలు వేయండి. భూః గణపతిమావాహయామి భువః గణపతిమావాహయామి శుభః గణపతిమావాహయామి భూర్భువస్సువః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ ప్రతిమను చేత్తో తాకి పట్టుకోండి. అస్య శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణుమహేశ్వరానుషయః ఋగ్యజుస్సామథర్వాణి ఛందాంసి క్రియామయ వపుః ప్రాణశక్తి పరాదేవత హ్రాం బీజం హ్రీం శక్తి క్రోం కీలకం. శ్రీవరసిద్ధివినాయకస్వామినः ప్రసాదసిద్ధ్యర్థే ప్రాణప్రతిష్టాపనే వినియోగः. హ్రామంగుష్టాభ్యాం నమః హ్రీం తర్జనేభ్యాం నమః హ్రోం మధ్యమాభ్యాం నమః హ్రైమనామికాభ్యాం నమః హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః హ్రః కరతలకరపుష్టాభ్యాం నమః హ్రాం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహ రోం శిఖాయే వషట్ హ్రైం కవచాయుహుం రోం నేత్రత్రయాయ వౌషట్ హ్రః అస్త్రాయ పఠ భూర్భువస్వరోమితి దిగ్బంధః. ధ్యానం. స్వామివారిని మనస్సులో ధ్యానం చేయండి. అత్ర ఆగచ్చ జగద్వంద్వాసురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. అస్మిన్ బింబే శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. గంట ఒకసారి ఘంటానాథం చేసి చేత్తో గణపతుల వారిని తాకి నమస్కారం చేయండి. అన్ని అంగాలు తగలాలి. 2 పాదాలను 4 హస్తములను ఆ యొక్క దంతాన్ని ఆ తర్వాత స్వామివారి యొక్క కిరీటాన్ని ముఖాన్ని 2 కనులను చెవులను అన్నిటినీ కూడా మీ చేత్తో స్పృశించండి. అసునీతే పునరస్మాచ చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోక్పశ్యేప సూర్యముచ్చరం తపుణపతే పడయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణాన్యవరిథా స్థానోపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. వరసిద్ధివినాయకస్వామినే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. అందరూ కూడా 2 అక్షతలు చేతిలో తీసుకోండి. మౌక్తికై పుష్టరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. స్వామివారి మీద అక్షతలు వేయండి. నవరత్న ఖచిత హేమసింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. ఉద్దరేణిలో కలశం నీళ్లు తీసుకోండి. మంత్రం చెప్పిన తర్వాత స్వామివారి యొక్క 2 పాదపద్మములకు చూపించి అర్ఘ్యపాత్రలో నీళ్లు వదిలేసేయండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ కలశంలో నీళ్లు ఉద్దరేణిలో తీసుకొని
మంత్రం చెప్పిన తర్వాత స్వామివారి 4 చేతులకు నీళ్లు చూపించి వదిలేసేయాలి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియ నందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఉద్రేణిలో కలశం నీళ్లు తీసుకోండి. మంత్రం చెప్పిన తర్వాత స్వామివారికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేసేయండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్రేణిలో కలశం నీళ్లు తీసుకోండి. మంత్రం చెప్పిన తర్వాత స్వామివారికి నీళ్లు చూపించి వదిలేసేయండి. దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధువర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధువర్కం సమర్పయామి. కలశంలో పుష్పము లేదా తమలపాకు తీసుకొని పంచామృతములు ఏదైనా ప్రత్యేకంగా కలిపి పెట్టుకున్నట్లయితే ఆ పంచామృతములలో అద్ది గణపతుల వారికి నీళ్లు ప్రోక్షణం చేయండి. లేదా టెంకాయ కొట్టేసి ఆ టెంకాయ నీళ్లు గణపతుల వారి మీద నీళ్లు ప్రోక్షణం చేసి కలశం నీళ్లు కూడా ఒకసారి ప్రోక్షణ చేయండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమరైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ప్రోక్షణ చేసిన తరువాత ఉద్దరేణిలో కలశం నీళ్లు తీసుకొని గణపతుల వారికి నీళ్లు చూపించి అర్ఘ్యపాత్రలో వదిలేసేయండి. స్నానానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి. తరువాత వత్తిబత్తి తీసుకోండి. రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదరహరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ యజ్ఞోపవీతం తీసుకొని దానికి కాస్త పసుపు కుంకుమ అంటించి చెప్పిన తర్వాత స్వామివారికి వేయాలి. రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. 2 అక్షతల చేతిలో తీసుకోండి. ఆభరణాన్ని తీసుకోండి. ఆభరణం వేయండి. ఒకవేళ ఆభరణం వేసింటే అక్షతలు వేసి నమస్కారం చేయండి. హిరణ్యహారకేయూర గ్రైవేయమణికంకణై సుహారైర్భూషణైర్యుక్తం సర్వేష్టఫలదో భవ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆభరణాన్ని సమర్పయామి. స్వామివారికి గంధం పెట్టి కుంకుమ పెట్టండి. కొంతమంది గంధం పెట్టి కుంకుమ పెట్టాక రూపాయి బిళ్ళ కానీ 5 రూపాయల బిళ్ళ కానీ అతికిచ్చే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఆ విధంగా ఆచారం ఉన్నా మీరు దాన్ని చేసుకోవచ్చు. స్వామివారికి గంధం పెట్టండి. ఒకవేళ గంధం పెట్టినా కాస్త గంధం వేయండి. చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. గంధాంధారయామి. స్వామివారి మీద పసుపు కుంకుమ అక్షతలు వేయండి. అక్షతాంధవళాకారాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమాక్షతాను సమర్పయామి. పూలమాల వేయండి స్వామివారికి. సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ 21 పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పమాలాంధారయామి. అక్షతలు తీసుకొని స్వామివారి మీద అక్షతలు వేస్తూ ఉండండి. అథ అంగపూజ. పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి. గణేశాయ నమః గుల్పో పూజయామి. జగద్ధాత్రే నమః జంఘే పూజయామి. జగద్వల్లభాయ నమః జానునీ పూజయామి. ఉమాపుత్రాయ నమః ఉరూ పూజయామి. వికటాయ నమః కటిం పూజయామి. గుహాగ్రజాయ నమః గుహ్యం పూజయామి. మహోత్తమాయ నమః మేఢ్రం పూజయామి. నాథాయ నమః నాభిం పూజయామి. ఉత్తమాయ నమః ఉదరం పూజయామి. వినాయకాయ నమః వక్షస్థలం పూజయామి. పాశచ్ఛిదే నమః పార్శ్వే పూజయామి. హేరంభాయ నమః హృదయం పూజయామి. కపిలాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. హరసుతాయ నమః హస్తౌ పూజయామి. బ్రహ్మచారిణే నమః బాహూన్ పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. ఏకదంతాయ నమః దంతౌ పూజయామి. విఘ్ననేత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. నాగాభరణాయ నమః నాసికాం పూజయామి. చిరంతనాయ నమః చుబుకం పూజయామి. స్థూలోష్ఠాయ నమః ఓష్ఠౌ పూజయామి. గళన్మదాయ నమః గండే పూజయామి. కపిలాయ నమః కచాన్ పూజయామి. శివప్రియాయ నమః శిరః పూజయామి. సర్వమంగళాసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి నానా విధములైనటువంటి ఆకులు దర్భ, గరిక, ఉత్తరేణి, మారేడు,
ముమ్మెత్త, రేగు మొదలైనటువంటి 21 రకముల ఆకులను కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. ఉమాపుత్రాయ నమః మాచీపత్రం సమర్పయామి. హేరంబాయ నమః బృహదీపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి. దిరదాననాయ నమః దూర్వాపత్రం సమర్పయామి. ధూమకేతవే నమః దర్తూరపత్రం సమర్పయామి. బృహతే నమః బదరీపత్రం సమర్పయామి. అపవర్గదాయ నమః అపమార్గపత్రం సమర్పయామి. దైమాతురాయ నమః తులసీపత్రం సమర్పయామి. చిరంతనాయ నమః చూతపత్రం సమర్పయామి. కపిలాయ నమః కరవీరపత్రం సమర్పయామి. విష్ణుస్తుతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః దాడిమీపత్రం సమర్పయామి. అమలాయ నమః ఆమలకీపత్రం సమర్పయామి. మహతే నమః అమరోకపత్రం సమర్పయామి. సింధూరాయ నమః సింధువారపత్రం సమర్పయామి. గజాననాయ నమః జాతీపత్రం సమర్పయామి. గండగళన్మదాయ నమః గండవీపత్రం సమర్పయామి. శంకరప్రియాయ నమః శమీపత్రం సమర్పయామి. భృంగరాజత్కటాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. అర్జునదంతాయ నమః అర్జునపత్రం సమర్పయామి. అర్కప్రభాయ నమః అర్కపత్రం సమర్పయామి. తరువాత 21 రకములైనటువంటి పుష్పాలు వేస్తూ ఉండాలి. ఓం పంచాస్య గణపతరే నమః పున్నాకపుష్పం సమర్పయామి. ఓం మహాగణపతరే నమః మందారపుష్పం సమర్పయామి. ఓం ధీరగణపతరే నమః దాడిమీ పుష్పం సమర్పయామి. ఓం విశ్వక్సేన గణపతరే నమః బకుళపుష్పం సమర్పయామి. ఓం ఆమోదగణపతరే నమః అమృడాలపత్రం సమర్పయామి. ప్రమథగణపతరే నమః పాటలీపుష్పం సమర్పయామి. రుద్రగణపతరే నమః తృణపుష్పం సమర్పయామి. విద్యాగణపతరే నమః దర్తూరపుష్పం సమర్పయామి. విఘ్నగణపతరే నమః చంపకపుష్పం సమర్పయామి. దురితగణపతరే నమః రసాలపుష్పం సమర్పయామి. కామితార్థప్రదగణపతరే నమః కేతకీపుష్పం సమర్పయామి. సమ్మోహగణపతరే నమః మాఢపత్రం సమర్పయామి. విష్ణుగణపతరే నమః శమ్యాకపుష్పం సమర్పయామి. ఈశగణపతరే నమః అర్కపుష్పం సమర్పయామి. గజాస్య గణపతరే నమః కలహారపుష్పం సమర్పయామి. సర్వసిద్ధిగణపతరే నమః సేవంతికాపుష్పం సమర్పయామి. వీరగణపతరే నమః బిల్వపుష్పం సమర్పయామి. కందర్పగణపతరే నమః కరవీరపుష్పం సమర్పయామి. ఉచ్చిష్టగణపతరే నమః కుందపుష్పం సమర్పయామి. బ్రహ్మగణపతరే నమః పారిజాతపుష్పం సమర్పయామి. జ్ఞానగణపతరే నమః జాతీపుష్పం సమర్పయామి. తర్వాత కేవలం గరిక మాత్రం 2 దళాలు గరిక మాత్రం స్వామివారికి వేస్తూ ఉండండి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాశాంక్షతరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఆఖువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం బ్రహ్మచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజనాసికాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిత్థబలప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజముఖాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సుప్రసన్నాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్కందప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పత్రపుష్పాణి సమర్పయామి. ఇప్పుడు అష్టోత్తర పూజ. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవానీకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం దైమాతురాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్నవినాయకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తిసంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః. ఓం కావ్యాయ నమః. ఓం గ్రహపతరే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరపదాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః.
ఓం ద్విజప్రియాయ నమః ఓం వీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రిణే నమః ఓం ఇక్షుచావధృతే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతిస్తుతిహర్షిదాయ నమః ఓం కులాద్రిభేత్రే నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం అమరేశ్వరాయ నమః ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితదారకాయ నమః ఓం శాంతాయ నమః ఓం అచ్యుతార్క్ష్యాయ నమః ఓం కైవల్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దజాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం రమత్తదైత్యభైదాయ నమః ఓం వ్యక్తమూర్తరే నమః ఓం అమూర్తిమతే నమః ఓం శైలేంద్రతనుజోత్సుంగఖేళనోత్సుకమానసాయ నమః ఓం శలావణ్యసుధాసారజితమన్మథ విగ్రహాయ నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం మాయినే నమః ఓం మూషకవాహనాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం విధరే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం చింతామణిద్వీపవతే నమః ఓం పరమాత్మనే నమః ఓం గజాననాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. 2 అక్షతలు స్వామి పాదాల మీద వేసి నమస్కారం చేయండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. అగరబత్తులు వెలిగించండి. 2 అగరబత్తులు వెలిగించి స్వామివారికి తిప్పండి. ఘంటానాదం చేస్తూ ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ఎవరికైనా ఇంట్లో కడ్డివత్తుల ఆచారం ఉన్నట్లయితే ఆ కడ్డివత్తులు వెలిగించి స్వామివారికి తిప్పండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. దీపం దర్శయామి. నైవేద్యం కొట్టినటువంటి కొబ్బరి గిన్నెలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పానకం, అన్నారం, తాంబూలాలు, పండ్లు అన్నీ కూడా ఒక చోట పెట్టుకొని కలశంలో పుష్పమో లేదా తమలపాకు తీసుకొని ఆ యొక్క నైవేద్యాల మీద నీళ్లు ప్రోక్షణం చేసి పరిశేచనం చేయండి. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతభాజితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చలముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యభోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. నైవేద్యం నివేదయామి. 5 సార్లు స్వామివారికి నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ నమః ఓం అపానాయ నమః ఓం వ్యానాయ నమః ఓం ఉదానాయ నమః ఓం సమానాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. సంభవిత ఫలతాంబూల మోదుకైః సయుత నారికేళ ఖండద్వయ నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే ఉత్తరేణిలో కలశం నీళ్లు తీసుకొని స్వామివారికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేసేయండి 5 సార్లు. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. పునరాచమనం సమర్పయామి. భూగీఫలైశ్చ కర్పూరైః నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం తాకి నమస్కారం చేయండి. ఆ తాంబూలంలో 2 రూపాయి బిళ్ళలు దక్షిణ వేయండి. వేసిన తర్వాత స్వామివారి ఒకసారి నీళ్లు చూపించి వదిలేసేయండి. తాంబూల చర్వణానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. హారతి ఘంటానాదం చేసుకుంటూ స్వామివారికి హారతి ఇవ్వండి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైశ్చ నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధువ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాజుస్తేజో దధాతి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. దివ్యమంగళకర్పూర సుందర నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం కరిశుద్ధ్యర్థం ముఖే ఆచమనం సమర్పయామి. రక్షాన్ ధారయామి నమస్కరోమి. హారతికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేసి హారతి పక్కన పెట్టుకొని హారతి కళ్ళకద్దుకొని నమస్కారం చేయండి. జై బోలో వరసిద్ధి వినాయక స్వామి మహారాజ్కి జై. చేతిలో 2 అక్షతల పుష్పాలు తీసుకోండి. లేచి నిలబడి గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకేశతనజ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషకవాహన
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. 3 ప్రదక్షిణలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారణ్యభావేన రక్ష రక్షో గణాధిప వరసిద్ధివినాయకస్వామినే నమో నమః. మంత్రపుష్పాక్షతాన్ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర పుష్పాక్షంతలు వేసి వీలైతే సాష్టాంగ నమస్కారం చేయండి. తర్వాత ఒక 11 గుంజీళ్లు తీసి నమస్కారం చేయండి. తర్వాత ప్రార్థన, చేతులు జోడించి స్వామివారిని ప్రార్థించండి. అందరూ పలకండి. ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక ఈప్సితం మే వరం దేహి పరత్రచ పరాంగతిం. వినాయక వరం దేహి మహాత్మన్ మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్వామివారిని ప్రార్థన చేసి కూర్చొని 5 సార్లు అక్షతలు వేయండి స్వామివారి మీద. పునః పూజాంజకరిష్యే. ఛత్రం ధారయామి, చామరాభ్యాం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్తరాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి. అక్షతలు నీళ్లు వదిలేసేయండి. కలశంలో నీళ్లు చేతిలో వేసుకొని అక్షతలు కుడి చేతిలో పెట్టుకొని అర్ఘ్యపాత్రలో వదిలేసేయండి. యస్య స్మృత్యాజనామోక్త్యా తపః పూజా క్రియాదిషు నూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తపచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా అనుకోండి. దేవా పరిపూర్ణం తతస్తుతే. అనేన మళ్ళీ మయా అనుకోండి. ఆచరిత ధ్యాన వాహనాది షోడశోపచార పూజా విధానేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. చేతులు జోడించండి, పలకండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. కాయేన వాచ మనసా ఇంద్రియైర్వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణాతు. చేతిలో 2 అక్షతల పుష్పాలు తీసుకొని స్వామివారి యొక్క కథను వినండి. పూర్వము నైమిషారణ్యమున సత్రయాగము చేయునప్పుడు శౌనకాది మహర్షులకు సకల కథా విశారుడైనటువంటి సూతమహాముని ఒకనాడు విఘ్నేశ్వరుల వారి ఉత్పత్తిని, చంద్రదర్శన దోష కారణమును, శాపమోక్ష ప్రకారమును చెప్పసాగాను. పూర్వము గజరూపముతో ఉన్న రాక్షసేశ్వరుడు శివుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సును చేసెను. అతని తపస్సుకు వచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమనగా గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించి నన్ను కాపాడండి అని కోరుతాడు. అప్పుడు పరమేశ్వరుడు భక్త సులభుడు కావున ఆ మహేశ్వరుడు అతని కోరిక తీర్ప గజాసురుని యొక్క ఉదరమందు ప్రవేశించి సుఖముగా ఉండెను. కైలాసమున పార్వతీదేవి భక్త జాడ తెలియక అనేక విధములుగా ఆ యొక్క పరమేశ్వరుని అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగునటువంటి పరమేశ్వరుడు అక్కడున్నాడని తెలిసి ఆ యొక్క పరమేశ్వరుడి గురించి పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన ప్రతివృత్తాంతమును తెలిపి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుండి నా పతిని రక్షించి నాకు సంగితివి. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయము చే రక్షించు అని ప్రార్థిస్తారు ఆ యొక్క పార్వతీదేవి విష్ణుమూర్తిని. ఆ యొక్క విష్ణుమూర్తి పార్వతీదేవిని చూసి, దేవి, మీరు కైలాసమున ఉండండి, నేనంతయు కూడా ఆ యొక్క బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనముకు నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వాద్యములు ధరింపజేసి తాను కూడా చెరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురంబుజొచ్చి అందదు జగన్మోహనుడుగా ఆడిచుచుండ గజాసురుడు విని వారందరినీ కూడా పిలిపించి తన భవనము ముందుట వాడించమని నియమించగా
బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషంబులు బోరుగల్ప జగన్నాటక సూత్రధారియగు ఆ హరి చిత్ర విచిత్ర గతుల గంగిరెద్దు నాడింపగా గజాసురుడు పరమానందభరుడై నీకేమి కావలయనో కోరుకోండి అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి ఇది శివుని వాహనమోగు నంది, శివుని కనుకొనుటకు వచ్చను, కావున ఆ యొక్క శివుడు ఎక్కడున్నాడో మాకు ఇవ్వండి అని చెప్పాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెడపోయి అతనిని రాక్షసాంతకుడకు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుడంగు పరమేశ్వరుని తలచి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపజేయమని ప్రార్థించను. విష్ణుమూర్తికి తన అంగీకారము తెలుప ఆ తందుడు నందిని ప్రేరేపించి నందియు తన శృంగములచే గజాసురుడిని చీల్చి సంహరించను. అందా మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి వెలువడిచ్చిన విష్ణుమూర్తిని స్తుతించే అంతనా హరి దుష్టాత్మలకెట్టి వరంబులు ఏరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లే అని ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వీడ్కోడు పలికి తాను వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంతటా శివుడు నందికెక్కి కైలాసమున కలివేగమున జనించే. కైలాసమున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ఆనందించి అభ్యంగ స్నానం ఆచరించుచు నలుగుపిండినొక బాలుని చేసి ప్రాణంబు పోసి వాకిలి ద్వారమున కావలించి పార్వతీ స్నానమాడి సర్వ ఆభరణములను అలంకరించుకొని పత్యాగమమును నిరీక్షించుచుండే. అంతా పరమేశ్వరుడు కైలాస మందిరంకు వచ్చి నందిన విరోహించి లోనికి పోవతోడ వాకిలి ద్వారమందున్న బాలకుడడ్డగింప కోపావేశంతుడై త్రిశూలంబుచే బాలకుడిని కంఠమును కత్తిరించవేసెను. అంతా పార్వతీదేవి భర్తగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యములను పూజించి అంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండా ద్వారమందలి బాలుని ప్రసంగురాగా అంతా ఆ పరమేశ్వరుడు తానొనసరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు ఆ బాలునికి అతికించి ప్రాణంబు సంగి గజాననుడను నామంబు సంగి అతని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకుంటుచుండెది. గజాననుడు తల్లిదండ్రులకు పరమభక్తితో సేవించుచుండే. గజాననుడు సులభముగా నెక్కి తిరుగుటకు అనింజుడగు ఒక ఎలుకను వాహనముగా చేసుకుని కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే. అతడు మహాబలశాలి, అతని వాహనము నెమలి. అతడు దేవతల సేరా నాయకుడై ప్రఖ్యాతిగాంచేను. ఒకనాడు దేవతలు మునులు మానవులు కైలాసమునకేగి పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తమ కొసంగనని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడగును కనుక ఆ ఆధిపత్యము తన కుసంబు అని ప్రార్థించే. గజాననుడు మురుగుజ్జవాడు, అనర్హుడు, అసమర్థుడుగాన ఇత్యాధిపత్యంబు తన కుసంగమని కుమారస్వామి తండ్రిని ఎసొంగే. ఇంత ఆ యొక్క కుమారులను చూసి మీరెవరు ముల్లోకములందరి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా ఎవరు నా యుద్ధకు వచ్చెదరో వారికి ఆ యొక్క ఆధిపత్యాన్ని ఇస్తాడు అని పరమేశ్వరుడు చెప్తాడు. వల్లయ్యని నెమ్మదించి కుమారస్వామి నిమని వాహనం ఎక్కి వాయువేగముగా వెళ్ళెను. అంతా గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తామెరింగిదియు ఇట్లా అనడి తీయదమేమి, మీ పాదసేవకున్నను నా యందు కటాక్షముంచి తగు ఉపాయము తెలిపి రక్షింపవే అని ప్రార్థింప. అప్పుడు పరమేశ్వరుడు సగృత్నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమారా, ఒకసారి నారాయణ మంత్రమును పఠించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమనర్చిన వాడుగును అని సక్రమముగా నారాయణ మంత్రం ఉపదేశించి గజానుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచూ కైలాసమునుండెను. ఆ మంత్ర ప్రభావం చేత అందుకు పూర్వం గంగానదికి స్నానమాడకేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చినట్లుగా అనిపింపడే. అంతడు 3,50,00,000 నదులలో కూడా నటుల చూచి ఆశ్చర్యపడచు కైలాసమునకేగి అచట కూడా తండ్రి సమీపనందున్న గజానుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపుడు, తమ నిర్ణయమును అనుసరించి ఈ ఆధిపత్యం అన్నగారికే వసగు అని ప్రార్థించే. అంతా పరమేశ్వరుడిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యము సంగిరుడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, పడపప్పు మొదలైనవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మొన్నగి భక్షించియు కొన్ని వాహనముకు ఇచ్చి కొన్ని చేత ధరించుచు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే. బలవంతముగా చేతులానింప చరణంబులు లాగా సంచు చూసే. ఇట్లు దండ ప్రణామములు చెయ్య గడు శ్రమనొందుచుండ శివుని శిరంభున
వెరేగుచున్న చంద్రుడు చూసి వికటముగా నువ్వే. అంత రాజదృష్టి సోకిన రాలు కూడా నుగ్గను గను సామెత నిజమగునట్లుగా విఘ్నదేవుడి గర్భంబు పగిలి అందున్న కొడుములు తత్ప్రదేశం పట్ల దొర్లే. అంతడిగు మృత్యుండ్రయ్య. అంత పార్వతి శోకించుచు త్రణ్ణిని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తిలి నా కుమారుడు మణింపాగన. నిన్ను ఎవరైతే చూస్తారో వారు పాపాత్ములై నీరాపనింద్రనుదుగాక అని శపిస్తుంది. ద్వాపరయుగమున ద్వారకావాసియకు శ్రీకృష్ణుడు నారదుడు రక్షింప స్తుతించి ప్రియంబ సంభాషణలు జరుపుచూ, స్వామి, సాయం సమయమయ్యను. ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడంగరాదు కనుక నిజగృహమేకెను అని సెలవిచ్చారు. అప్పుడు పూర్వవృత్తాంతం మరియు శ్రీకృష్ణుడి తెలిపి నారదుడు స్వర్గలోపముడు వెళ్ళెను. అంతా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ కూడా చూడరాదని పట్టణమున చాటింపెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను వెంటి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, ఇక నాకెట్టి అపరింద రానున్నదో అని సంశయంలో ఉండను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణముకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగిన అతడు 8 బారుల బంగారము దినంబున సొసగినట్టుమని ఇంతటి ఆ యప్త్రకే మందమతేననిచ్చన అని పలికిన పోనిమ్మని శ్రీకృష్ణుడు దూరకుండెను. అందనొకనాడ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠమును ధరించి వేటాడడానికి వెళతాడు. అప్పుడు ఆ యొక్క ప్రసేనుణ్ణి సింహము చూసి ఆ ప్రసేనుణ్ణి సంహరించి ఆ ప్రసేనుని మెడలో ఉన్నటువంటి మణిని నోట పట్టుకొని తాను ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ సింహము నోటిలో ఉన్నటువంటి మణిని చూసినటువంటి జాంబవంతుడు ఆ సింహంతో యుద్ధం చేసి ఆ సింహంలో నోటిలో ఉన్నటువంటి ఆ మణిని తీసుకొని తన యొక్క గుహలో ఉన్నటువంటి జాంబవతికి ఆటలాడుకునే వస్తువుగా ఇస్తాడు. కొన్నాళ్లకు ఎన్ని రోజులైనా కూడా తన తమ్ముడైనటువంటి ప్రసేనుడు రాజ్యానికి తిరిగి రాకపోయేసరికి ఆ మణి మీద ఉన్నటువంటి మక్కువతో శ్రీకృష్ణుడే తమ తమ్ముడైనటువంటి ప్రసేనుడిని సంహరించి ఆ మణిని దొంగలించాడు అని ఆ యొక్క అపవాదాన్ని విషయాన్ని చాటింపజేస్తాడు ఆ మహారాజు. తన మీద పడినటువంటి ఆ యొక్క అపనిందను తొలగించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అరణ్యానికి వెళ్ళి ఆ అరణ్యంలో ముందుగా ప్రసేనుడి యొక్క కళేబరాన్ని చూసి దాన్ని అనుసరించగా సింహం యొక్క కళేబరాన్ని చూసి దాన్ని అనుసరిస్తూ వెళ్ళగా ఆ యొక్క గుహలో జాంబవంతుని యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మణిని చూసి దాన్ని తీసుకోవడానికి వెళ్ళగా జాంబవంతుడు ఎదురయ్యి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేసి ఆ తరువాత ఆ శ్రీకృష్ణుడే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు అని తెలుసుకొని ఆ యొక్క శ్రీకృష్ణుడికి క్షమాప్రార్థన చేసుకొని తన కూతురు అయినటువంటి జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహము చేసి ఆ యొక్క శమంతకమణిని కూడా ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఆ యొక్క మణిని తీసుకొని వెళ్ళి సత్రాజిత్తు మహారాజుకు ఇచ్చి, అయ్యా, జరిగిన వృత్తాంతం ఇది అని ఆ యొక్క వృత్తాంతమంతయు కూడా సత్రాజిత్తుకు చెప్పగా సత్రాజిత్తు తాను చేసినటువంటి తప్పుకు క్షమాప్రార్థన కోరి తత్ప్రాయశ్చిత్తంగా తన కూతురైనటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసి ఆ యొక్క శమంతకమణిని కూడా ఇస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇంత ధనుడైనటువంటి నాకే అపనింద తప్పలేదు. కావున ఎవరైనా పొరపాటున ఈ యొక్క వినాయక చవితి నాడు ఈ యొక్క చంద్రదర్శనము చేసినట్లయితే వారు ఆ యొక్క చంద్రదర్శన దోష పరిహారార్థమై ఈ శ్లోకాన్ని పలికి స్వామికి అర్చన చేసినటువంటి అక్షంతలు తల మీద వేసుకున్నచో అందరికీ కూడా ఆ యొక్క చంద్రదర్శన దోషము సగం వరకు పరిహారమై అందరూ కూడా వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తారు. అందరూ కూడా పలకండి. సింహప్రసేన మవధీత్ సింహో జాంబవతాహతః సుకుమారకం ఆరోధీః తవ ఏషః శమంతకః. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.